కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూడా ఇవ్వడం జరిగింది, పార్టీ వచ్చింది. అది కాక ఇంకా సరిపోతే ఇంకా ఇవ్వడానికి కూడా మనం నిర్ణయించాము. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఈ 50,000 కుటుంబాలకి మరి బెల్లం, అలాగే కందిపప్పు, అలాగే ఒక టెట్రా మిల్క్ ప్యాకెట్, దాంతోపాటు ఆయిల్, నూనె, రవ్వ, గోధుమ రవ్వతో పాటు ఉల్లిపాయలు, బంగాళదుంపలు, అలాగే బెల్లం చెప్పాను, పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కలిపి ఒక సంచిలో వేసి వీరందరికీ కూడా కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి చేర్చాలని పార్టీ నిర్ణయించింది. మరి ఆ కార్యక్రమం ప్రకారం ఇక్కడున్న పెద్దలందరి తాలూకా సాయంతో, దాని కార్పొరేట్ సాయంతో ఇవాళ నుంచి ఆ కార్యక్రమం ఇంటింటికి మరి చేరుస్తున్నామనే విషయాన్ని మరి వృత్త బతికమ్మ తాలూకా పార్టీ ధర్మంగా ఈ కార్యక్రమం చేస్తున్న విషయాన్ని మరి మీ ద్వారా మరి పట్టణ ఉన్న పేద ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే దీన్ని ప్రారంభిస్తున్నాం, అందరం కలిసి దీన్ని ప్రారంభిస్తున్నాం. అంటే మీరు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటున్నారు, కానీ మీ హయాంలోనే ఉడమేరుకి గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన నిధులు కూడా ఖర్చు చేయలేదని ప్రధానంగా టీడీపీ నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పదే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్తాంటారు. ఆయనకి ఏంటంటే చెప్పిందే చెప్పి ఆయన అబద్ధాన్ని నిజం కింద చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ మాత్రం కామన్ సెన్స్ పాయింట్ ఇది. నేను కూడా 2009లో ఈ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఆ రోజు నేను మంత్రిని రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాదు, ఇక్కడికే నేను ఆ రోజు ఉన్నాను. అప్పుడు కూడా బుడిమేర పొంగడము, దాంతోపాటు మన కృష్ణా దీనికి ప్రకాశం బ్యారేజ్కి వచ్చి సుమారు 14 లక్షలు కాదు 14 లక్షల చిల్లర వచ్చి రావడము, ఇంకో 40,000 క్యూసెక్లు కానీ వస్తే మనము ప్రకాశం బ్యారేజ్ దాటిపోయిన పరిస్థితి వచ్చేది. ఆ రోజు వస్తే మేము అధికారులు అందరం కలిసి పైనుంచి ఎంత అవుట్ఫ్లో వస్తుంది, ఎంత వస్తుంది, ఇన్ఫ్లో వస్తుంది, ఎంత మనం అవుట్ఫ్లో బయటికి పంపించాలని అప్పటి నుంచే ముందు రోజు నుంచే ఎంతో తగు జాగ్రత్తలు తీసుకొని మన పైన ఉన్న బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో శ్రీశైలం కానీ, లేకపోతే నాగార్జున కానీ, లేకపోతే పులిచింతలు కానీ, అవన్నిటిని స్టిమ్యులేట్ చేసుకుంటూ దూరకుడిక మళ్ళీ కింద వచ్చి డౌన్ స్ట్రీమ్లో మనం పంపిస్తున్నప్పుడు మళ్ళీ గండ్లు కొట్టికంట అవన్నీ కూడా కాపలాలు పెట్టుకుంటూ అప్పటికీ కూడా మన రేపల్లి దగ్గర వచ్చి పెద్ద గండి పడిపోయి రేపల్లి పట్టణంతో మునిగిపోతే ఆ రోజు మన నెల్లూరులో కృష్ణపట్నం పోర్టు నుంచి అక్కడ నుంచి సుమారు 250 లారీలతో బౌల్స్ని అటు ఇటు అర్ధరాత్రి మీద తెప్పించి అవన్నీ కూర్చున్న నేపథ్యాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇదేదో మా గొప్పగా మా తాలూకా ఏదో ఘనతగా మేము చెప్పట్లే, బాధ్యత అది కామన్ సెన్స్ పాయింట్ ఇది. అంతేగాని ఏదో నువ్వు వస్తున్నప్పుడు వచ్చిన తర్వాత మనం ఈ మధ్య పత్రికలో చూసాం, మేము చెప్పట్లేదు. అధికారుల మాటలు కానీ ఇంజనీర్లు కానీ, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, వాళ్ళ నాయకులు చెప్తున్నట్టు మాకు ముందే తెలుసు, చెప్పిన అప్పటికప్పుడు ఏం చేయలేం కాబట్టి అసమర్థతో ఊరుకున్నామని చెప్పి అది మా మాటలు చెప్పిన నేపథ్యం మనం చూసాం. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే అలాంటి వాటికి తావులేదు. మీరు ఆ ప్రశ్న ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. మన రెవెన్యూ సెక్రటరీ ఏం చెప్పాడు, మన ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్పాడు, ఆ మాత్రం ఆలోచన ఉండాలి కదా. మనకి ఫోర్కాస్ట్ కదా, అప్పటికప్పుడు అర్ధరాత్రి మీద ఏం వర్షాలు, అర్ధరాత్రి ఏమి వరదలు వచ్చేవి కదా. ముందు వాతావరణ శాఖ ముందు ఇన్ఫార్మ్ చేస్తుంది కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ దాన్ని మెయింటైన్ చేయాలి కదా. ఆ పరిస్థితి చూసుకునే కార్యక్రమం చేయాలి. దురదృష్టవశాత్తు ఆ మానిటరింగ్ లేదు. వీళ్ళకి ఎంతసేపు ప్రజా అవసరాల పట్ల ఎలాంటి సెన్సిటివ్ ఇష్యూల పట్ల కాకుండా మిగతా విషయాల మీద మిగతా వాటి మీద వాళ్ళకి పొంది ఏమనంటే మొన్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఎన్నిటికీ గత ప్రభుత్వాలు మరి దేనికైతే మిమ్మల్ని ఎన్నుకుంది, దేనికి ప్రజలు మిమ్మల్ని నమ్మకం పెట్టుకుంది. గత ప్రభుత్వాలు ఏదైనా తప్పితే వైఫల్యాలు ఉంటే దాన్ని సర్దిద్దుకోవడంగా ఈ మానిటరింగ్ వచ్చి గత ప్రభుత్వాలు చేయొద్దని చెప్పి ఈ మానిటరింగ్ చేయడానికి ఇది కామన్ సెన్స్ పాయింట్ కాదు. దీనికి ఏమైనా పిహెచ్డీ చదివి దీనికి ఏమైనా సీనియర్ మరి 14 ఇంతకుముందు ముఖ్యమంత్రి చేస్తాం, మంత్రులు చేస్తాం, సీనియర్ అన్నారు. సాక్షాత్ చూశాను. దానికి సంబంధించిన కొంత మంత్రులు అయితే ఆ జరుగుతున్నప్పుడు విదేశ యాత్రలు కూడా ఉన్నాయి.
నేను ఆ రోజు విజయనగరంలో నేను ఉంటే మా అమ్మవారి పండుగ అయితే ఆ ఫోన్ చేసి అర్ధరాత్రి మీద ఆ ట్రైన్ ఎక్కి పలకం ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లవారు 4 గంటలకు ఇక్కడ దిగి అక్కడ నుంచి మేము అధికారులు అందరూ ఆ రోజు ఆయన పేరు ఇప్పుడు తెలంగాణ మొదటి చీఫ్ సెక్రటరీ ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టి అంతకుముందు కలెక్టర్ చేశారని చెప్పి ఆయన పెట్టారు. ఆయన మేము మా ఆఫీసర్లు స్పెషల్ ఆఫీసర్లు అందరం కలిసి ఇక్కడున్న పెద్దలందరం కలిసి ఆ రోజు తిరిగాం. కృష్ణలంక మీద తెల్లవారులు నిద్ర లేకుండా గడిపిన రాత్రులు 4-5 రాత్రులు ఉన్నాయి. అది ఇంకా అదృష్టవశాత్తు గోడ కట్టాం కాబట్టి ఇంకా పట్టణంలోకి వచ్చి ఇంకా రాలేదు, ఇంకా ముప్పోలేదు. లేకపోతే ఇంకా సగం విజయవాడ పట్టణమే ఇంకా ఎంతో ఇబ్బంది అయ్యేది, ఎంతో ప్రాణ నష్టం జరిగేది. సరే అదేదో కట్టాం కాబట్టి అది మా ఘనతను కూడా మేము చెప్పట్లే. అది డే టు డే యాక్టివిటీ. ప్రభుత్వం చేయవలసిన పని, అవసరాలు గుర్తించి అవసరాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఆ ప్రకారం చేసాం. దేనికోసం ఈరోజు నిన్న ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఏది దాని పేరు అమరావతి కోసం 4 రిజర్వాయర్లు కడతాము పైనని. దేనికి కడుతున్నాము? ఏదో ఉత్తరత్తులు అది మునిగిపోతే కదా, ఆ ప్రకారమే గోడను కట్టాము. కట్టబెట్టే కదా ఇవాళ ఈ పట్టణానికి వచ్చి ఇంత గాడి వచ్చింది, ఇంత ప్రాణ నష్టం జరగకుండా జరిగిన విషయం చూసాం కదా. ఆలోచనలు ఉండాలి ప్రభుత్వానికి. అందుకు కాబట్టి ఇక్కడ ఇది ఒకటి మా విమర్శించడం కాదు, ఈ జరిగిన ఈ నష్టాన్ని ఏ విధంగా బెరీజ్ చేసుకుంటూ ఇప్పుడు రిసీడ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ప్రజాజీవనం సాఫీకి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు నష్టాన్ని అంచనా వేయాలి. ఆ ఇంటిల్లో నిన్న మొన్న చూశాను నేను, వెహికల్స్ వచ్చి ముఖ్యంగా విజయవాడ పట్టణం ఇది ఆటో, ఏదైతే రవాణా రంగానికి సంబంధించి చిన్న వాళ్ళు వచ్చి ఆటోలు నడుపుకుంటారు, పెద్దవాళ్ళు వచ్చి లారీలు వ్యాన్లు ఇవి ఎక్కువగా ఇక్కడ వచ్చి ఉంటుంది. ఇది ఒక హబ్ ఇది ఆ రంగానికి. సో కాబట్టి వాళ్ళు ఏదో నష్టపోయిన దానికి ఏ రకంగా నష్టాన్ని రివోక్ చేస్తాం, ఏ రకంగా వాళ్ళకి ప్రభుత్వం సహాయపడుతుంది, ఏ రకమైన ఆలోచన చేయాలి, ఆ విధానం మనం చూడాలి. అంతేగాని పత్రికల్లో వచ్చి ప్రకటనలకు కాదు, వాస్తవికత రావాలి. వాళ్ళకి ఇవ్వాలి. ఆ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుందరా అని ధీమాగా అని హాయిగా చెప్పుకునే పరిస్థితి రావాలి. నేను చూశాను 3 రోజులు నీరందుక పాలందుక మేము పాలు ప్యాకెట్లు పంచినప్పటికీ అప్పుడు ఆ రోజు వరకు పాలు ఇచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో. విజయవాడలో ఏముందండి? ఆఫ్టర్ ఆల్ ఒక 2 లక్షల మందికి ఎఫెక్ట్ అయ్యారని తెలుస్తుంది. 2,80,000 అని చెప్పారు. ఒక 10 లక్షల పాలు ప్యాకెట్లు తెచ్చి డంప్ చేస్తే ఏముంది? సింపుల్. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? అవుతాయి కొన్ని వృధా అవుతాయి, నేను కాదన్ను. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటివి అయినప్పటికీ కూడా అందుబాటులో రావాలి. ఇక్కడ వేస్టేజ్ లెక్క కంటే ముందు అందుతుందా లేదా, ఆ ప్రాణాన్ని కాపాడుతున్నాం లేదని తెలియాలి. 40 మంది చనిపోయారు దీంట్లో అంటే ఒక పట్టణంలో అంటే ఎంత సిగ్గండి మనకి. ప్రభుత్వాలకి ఆలోచన చేసుకోవాలి. అదేనేది కూడా సార్, ఒక్కొక్క కుటుంబం ₹1,00,000 పైగా నష్టపోయిందన్న. టీవీయే కానీ, మంచమే కానీ, సోఫా ఏదన్నా మొత్తం 10,000 ఇచ్చి కంటి తుడుపు చర్యగా చేద్దామని నేను ఇంకా దాని గురించి కామెంట్ చేయలేదు. ముందు నష్టాన్ని అంచనా వేయాలి. ఏ విధంగా ఇంటిలోకి నీరు వచ్చిన తర్వాత ఆ నీటిలో ఉంటున్న రోజు డే టు డే యాక్టివిటీకి సంబంధించి నువ్వు చెప్పిన టీవీలు కానీ, నువ్వు చెప్పిన ఫ్రిడ్జ్లు కానీ, లేకపోతే నువ్వు చెప్పిన దైనందిన జీవితంలో వాళ్ళ వంట పాత్రలు కానీ, లేకపోతే పడుకొని నిద్రపోయేటప్పుడు వేసుకునే బెడ్లు కానీ, లేకపోతే పిల్లలు చదువుకునే పుస్తకాలు కానీ, లేకపోతే వాళ్ళ యాక్టివిటీకి సంబంధించిన ఏవైతే తినుబండాలు కానీ ఏవైతే అన్నింటినీ అంచనా వేసి నష్టపోయినంతా ప్రభుత్వాలు ఇవ్వలేవు, నేను ఒప్పుకుంటాను. నేను ప్రభుత్వంలో 15 సంవత్సరాలు మంత్రిని చేశాను. కానీ అసలు వాటిని ముందు లిస్ట్ అవుట్ చేసి అవన్నీ చూసి పరిగణ తీసుకుని దీనికి పోతే ఇంత, దీనికి పోతే ఇంత వాస్తవత ఏంటి కొంత వస్తుంటుంది. కొంత ఎగ్జాస్ట్ చేసి చెప్తుంటారు, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ వాస్తవత ఒక యూనిఫామ్ పాలసీ తీసుకుని ఆ పాలసీ ప్రకారం దీనికి ఇంత నష్టపోయిన ఇంటికి ఈ రకంగా పోతే ఇవి అనేది. ఇప్పుడు వెహికల్స్కి ఏమైనా డ్యామేజ్ వెహికల్స్ అన్ని రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా. ఆల్ వెహికల్స్ 99% రిజిస్ట్రేషన్ ఉంటాయి. ఒక 1-2-3% ఏదైనా ఉంటే లేకుండా ఉండబోతాయి. ఇల్లు డోర్ నెంబర్స్ సహా అన్ని ఇల్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ చేయాలి. ఇప్పుడు కొంచెం నాకు తెలిసి అంత స్పీడ్గా ఎన్యూమరేషన్ కూడా ఇంట్లోకి వచ్చి నీకే పోయావని చెప్పి ఇంట్లో రాసుకున్న పరిస్థితిని నాకైతే కనిపించలే. ఏం చేస్తారమ్మా?
ఇంటింటికి వెళ్ళి నీ ఇంట్లో ఏం పోయేవి నేను రాసుకుంటున్నానా అది క్లియర్గా ఒక చార్ట్ వేసుకోవాలి, అందులో టిక్ పెట్టుకోవాలి. ఇలా చెప్పారు ఇలా చెప్పారు ఇలా చెప్పారు ఇలా చెప్పారని చేసుకోవాలి. తర్వాత అవన్నీ కలిపి అనాలిసిస్ చేసుకొని తర్వాత దాంట్లో వాస్తవిక ఎంత ఉందో చూసుకోవడం, తర్వాత ఒక ఆలోచన చేసుకోవడం, ఒక పెద్ద మనసుతో ఒక కైండ్తో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేయాలి. దీంట్లో ఇలాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు దీంట్లో ఎక్కడ దీనికి ఎండ లేదు మానవ అది. కాబట్టి దాన్ని మినిమైజ్ చేసుకొని ఎక్కడ చేయాలో ఏం చేయాలో ముందు లిస్ట్ అవుట్ చేయాలి, ఇంటింటికి వెళ్ళి ఎంబ్రేస్ చేయాలి, అది చేయాలి. దీంట్లో ఇందాక వచ్చారు నన్ను అడిగారు, సార్ మేము పలా ఎవరైనా సరే ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఇంటింటికి మా చేతనైనా ఉడతా సాయంగా ఇందా చెప్పినవన్నీ కూడా ఇస్తామని చెప్పాం. కానీ అది తెలుగుదేశమా, అది వచ్చి వైసీపీ లేకపోతే కమ్యూనిస్టా అనేది ఉండకూడదు. అది ఉంటే అది మానవత్వం కాదు. అందులో ప్రభుత్వాలు, అధికారం ఉన్న ప్రభుత్వాలు ఇంకా పెద్ద మనసుతో పెద్ద ఎత్తున ఉండాలి. ఇవాళ దయచేసి దీంట్లో పక్షపాతం కానీ రాజకీయ కోణంలో కానీ రాజకీయ ఇన్వాల్వ్మెంట్లు కానీ లేకుండా చేయాలనేది నా తాలూకా డిమాండ్. ప్రభుత్వంలో డ్రైనేజీ వ్యవస్థ పట్ల నిర్లక్ష్యం వహించడం మరో ప్రధాన కారణం. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడది? విజయవాడ పట్టణంలో కదా, విజయవాడలో నీరు వస్తే కదా నీకు ఏది ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది చూడడానికి, వస్తే కదా, రాకపోతే ఏం లేదు కదా. ఆ రావడానికి ఎవరు కారణం? నీ ఊర్లోకి వచ్చినప్పుడు ఇస్తారా, నీ గుమ్మ రావడానికి ఎవరు కారణం? ఒకవేళ ఆ వ్యవస్థను వచ్చి కొద్దిగా ఉన్నదా లేదని తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. కానీ వాళ్ళు ఉంటే మరి అది ఆగుతుందా? ఇంత ప్రవాహానికి ఏం మాటలవి? ఏ ఆలోచన ఉండి అవగాహన ఉండి మాట్లాడినవి. తర్వాత ఇవన్నీ రాజకీయాలకు నేను సమాధానం చెప్తాను. కానీ ఎవరు హయాంలో ఎంత విజయవాడ పట్టడానికి వ్యవస్థ ఖర్చు పెట్టామో చేసామో అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ కామన్ సెన్స్ పాయింట్ కదా అది. సంస్థ తీసుకొస్తామని చెప్తున్నారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరు అక్రమ పూర్తి చేస్తామని మీరు స్వాగతిస్తారా? సార్ మీ ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని ప్రజలకు పనికొచ్చి పనిచేసినా నిష్పక్షపాతంగా వెస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే తప్పకుండా అందరూ సహకరిస్తాం. తప్పేముందంటే అందరూ సహకరిస్తాం. కానీ అందులో స్వార్థాలు చూసి అమ్మమ్మ ఇది సత్యబాబు గారికి సంబంధించింది, ఇది విష్ణు గారికి సంబంధించింది, ఇది మేయర్ గారికి సంబంధించింది అని పెడితే మాత్రం అది కాదు. అది కాదు. నిష్పక్షపాతంగా ఒక రోడ్డు వైండింగ్ చేస్తున్నాము. ఎవరుంటే వాళ్ళే ఒక గీత చేస్తాము. ఆ లైన్లో ఎవరు ఉంటే వాళ్ళన్నీ కూడా వస్తాయి. ప్రభుత్వం అయితే మానేస్తాం, ప్రభుత్వం కాకపోతే వాటికి కాంపన్సేషన్ ఇచ్చి వాటి చేస్తాం. తప్పేం కాదు. కానీ పిక్కిని చూసేలా చేస్తే అది కరెక్ట్ కాదు. నేను అది విశాఖ మాట్లాడితే ఇక్కడికి దానికి డైవర్షన్ అయిపోతుంది. దయచేసి డైవర్షన్ అయిపోతుంది. అది కాదు. ఇది వచ్చి ప్యూర్లీ మనం కన్ఫైన్ ఓన్లీ ఈ విజయవాడ వరదలకు సంబంధించి ఈ బుడివేరు ముంపు అయిపోయిన నేపథ్యంలో విజయవాడ పట్టణంలో ఉన్న ఎవరైతే ప్రధానికాన్ని ఇబ్బంది పడ్డారో ఈ 33 వార్డులకు సంబంధించి ఆ ప్రజలకు సంబంధించి ఇస్తున్న వితరణ మా పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళందరికీ అందజేయాలని మిమ్మల్ని అందరినీ పిలిచాము. ఆ నేపథ్యంలో డిస్కస్ చేద్దాం. తర్వాత విషయాన్ని మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.